వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రైల్వే సీసీకి సంబంధించి ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనం ఎప్పటి నుండో చూస్తున్న గ్రూప్ డి ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఎప్పటి నుండో చాలామంది చూస్తున్నారు. కామెంట్స్ అంటే నేను మొన్న కామెంట్ పోస్ట్లో పెట్టిన చాలామంది వీడియో చేయమని చెప్పారనమాట. ఓకే, అయితే నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను. ఇక్కడ నేను ఇంపార్టెంట్ సీసీఎస్కి కానీ మిగతా వాళ్ళకి కానీ నోటిఫికేషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కదా, అది ఈ వీడియోలో చెప్తాను అనమాట. మిగతా వీడియోలో ఓన్లీ సీసీఏ పాయింట్స్, రైల్వే సీసీఏ కాలంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, అది ఏ పరిస్థితుల్లో ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తారు అవన్నీ ఎగ్జాంపుల్స్తో సహా అనేది నేను చెప్తాను అనమాట. ఈ విధంగా ఇక్కడ ఎలా చెప్తే మట్టుగా ఏంటంటే ఇక టైం అనేది చాలా ఎక్కువైపోద్ది. నెక్స్ట్ ఎవరు కూడా సరిగ్గా చూడకపోవచ్చు, ఇంట్రెస్ట్ అనేది ఉండకపోవచ్చు. అందుకే నేను అనేది చెప్తున్నాను అనమాట. ఓకే, మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ సేమ్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ డేట్స్ వచ్చేటప్పటికి 23 ఉంది, 1/2025 ఉంది. అంటే ఈ రోజు నుండి అనమాట స్టార్టింగ్. తర్వాత మనకి ఫిబ్రవరి 2025 వరకు అనేది క్లోజింగ్ డేట్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఇది అనేది మనకు ఓన్లీ అనేది ఈ తేదీ నుండి ఈ తేదీ వరకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్ అనమాట. ఓన్లీ అప్లై ఈ తేదీలోపు చేసుకోవాలి. అయితే పేమెంట్స్ అనేది ఒక 2 రోజులు ఎక్స్ట్రా అనేది ఉంది. ఒక 24 వరకు ఉందంటే 23, 24 తేదీల్లో కూడా మనకు పేమెంట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంటే మనం పే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకి ఏవైనా మనం మిస్టేక్స్ చేసినట్టయితే యాక్సెప్ట్. ఓకే, ఇక్కడ ఏమని అంటే కింద మెన్షన్ చేశారు, నేను చెప్తాను తర్వాత. ఇక్కడ ముందే చెప్పేస్తున్నాను అనమాట. ఏంటంటే మనము ఫస్ట్ క్రియేటివ్ అకౌంట్ చేస్తాం. అందులో నేము, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, మనం చాలా డిట్ ఫోన్ నెంబరు, ఓకే, అన్ని ఇస్తాం కదా. అదైతే మట్టుగా మనం చేంజ్ చేయడానికి అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనము అప్లై చేసిన తర్వాత జోన్ అనేది సెలెక్ట్ చేస్తాం కదా, అది కూడా మనము ఒక్కసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫస్ట్ అదే వస్తుంది అనమాట. అంటే లాగిన్ అయినప్పుడు క్రియేట్ అకౌంట్ ముందు వస్తుంది. మనం అప్లై చేయాలంటే ముందు జోన్ అడుగుతుంది కదా, అక్కడ మాత్రము ఆ విషయంలో మాత్రం అది మారదు అనమాట. ఇక్కడ ఈ విషయాలన్నీ ఇక్కడ మారవు అనమాట. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జోన్ విషయంలో జోనే డిసైడ్ చేస్తుంది మీకు ఈసారి జాబ్ వస్తుందో రాదండి. ఎందుకంటే ఈసారి మట్టుకు జాబ్ రాకపోతే మీరు, ఎందుకంటే వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశాలనే ఉన్నాయి. కాబట్టి ఎక్కువ పోస్టులు జోన్స్కి అప్లై చేసుకోవడానికి చూడండి. అంటే మన సౌత్ ఇండియాలో దగ్గర ఉన్నట్టు కొన్ని జోన్స్ ఉంటాయి కదా, నేను చెప్తాను తర్వాత. అన్నీ ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఓకే, ఇంకా క్లియారిటీ కూడా ఇంకొక వీడియో అనేది చేస్తాను మిగతా అన్ని విషయాల్లో కూడా. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 22/2 క్లోజింగ్ డేట్ ముందు రిజల్ట్స్ అనేవి వచ్చేసినా పర్వాలేదు. ఓకే, రిజల్ట్స్ వచ్చేసి ఉండాలి. ఓకే, కానీ ఒకవేళ ఎగ్జామ్ రాసే రిజల్ట్ రాకపోతే మాత్రం ఇది 10th క్లాస్కి సంబంధించి, 10th క్లాస్ ఐటీ ఓపెన్గా అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి అనమాట. ఓకే, వాళ్ళైతే ఈ రూల్ అనేది వాళ్ళకి రిజల్ట్స్ అనేవి వచ్చేసి ఉండాలి. సర్టిఫికేట్ రాకపోయినా పర్వాలేదు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అన్నీ ఇక్కడ కామన్గా ఉన్న పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అన్నీ కూడా మీ దగ్గర. ఇంకొకరు ఓన్లీ ఒక్కరి రిజిస్ట్రేషన్కి ఒక్కరు మాత్రమే ఇవ్వండి. ఓకే, మీ ఫ్రెండ్ది మీది ఒకే ఫోన్ నెంబర్ ఇచ్చేయడం, ఒకే ఈమెయిల్ ఐడి ఇచ్చేయడం చేయకండి. ఎవరు ఫోన్ నెంబర్, ఎవరు రిజిస్ట్రేషన్కి ఒకటి మాత్రమే ఇవ్వాలి, సరేనా? అయితే మనము నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ 1 అప్లికేషన్, ఒక ఆర్ఆర్బీకి ఒక క్యాండిడేట్ అనేది ఒకటి మాత్రమే ఇవ్వాలన్నమాట. ఓకే, అలా 2 3 ఇవ్వడం చేయకండి, రిజెక్ట్ చేసేస్తారనమాట. డీబార్ కూడా చేస్తామని, డిస్క్వాలిఫై కూడా చేస్తామని చెప్తున్నారనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇవన్నీ కూడా మనకు కామన్గా ఉన్నవే. మిగతావన్నీ కూడా నేను హైలైట్ పాయింట్స్ అనేవి ఎల్లో కలర్లో రాయడం జరిగిందనమాట. ఓకే, మొత్తం ఇవన్నీ కూడా మనకు కామన్గా ఉన్నవి. నెగిటివ్ మార్కింగ్ 1/3 అనేది ఉండడం జరిగింది. ఓకే, మెడికల్ స్టాండర్డ్, ఓకే, మెడికల్ స్టాండర్డ్స్ మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా. మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మట్టుగా మెడికల్ ఎగ్జామినేషన్లో మీరు పెట్టుకున్న పోస్ట్ అనేది మేము ఇవ్వమని చెప్తున్నారు అనమాట. ఓకే, చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ ఇన్సూర్, ఓకే, ప్రాపర్ ఫోటోగ్రాఫ్ అవన్నీ కరెక్ట్గా వీళ్ళు ఇచ్చిన ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో అవన్నీ ఇవ్వాలి. అది ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకున్నప్పుడు వాళ్ళు చూస్తారు. ఓకే, మీరు అందరూ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి. మీ సొంత ప్రయోగాలు అయితే చేయకండి, మిస్టేక్స్ అయిపోతాయి, రిజెక్ట్ కూడా అయిపోద్ది అనమాట. ఇష్టం వచ్చినలా అప్లై అయితే చేయకండి. ఓకే, సిగ్నేచర్ కూడా అన్నీ కూడా. అంటే ఇక్కడ ఒక చిన్న ఇది చూడండి, ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ ఉంది కదా, మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోండి. ఓకే, లేకపోతే రిజెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, వీళ్ళైతే లైట్ కలర్ అని కూడా మెన్షన్ చేశారు, కానీ లైట్ కలర్ అనేది వద్దు. ఓకే, వైట్ కలర్ ఉంటే అన్నిటికన్నా బెటర్ అని వీళ్ళే మెన్షన్ చేస్తున్నారు. లైట్ కలర్ కూడా పెట్టుకోవచ్చని ఆప్షనల్గా చెప్తున్నారు. కాబట్టి మనకి అంతవరకు వద్దు. వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో స్టూడియోకి వెళ్ళి 2 months ముందు ఉన్న ఇదే మీరు పెట్టుకోండి అనమాట. ఓకే, 2 months తర్వాత దిగిన ఫోటోనే పెట్టుకోవాలి మీరు. ఓకే, ఇవన్నీ తర్వాత వస్తాయి, కానీ నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట. ఇది నోటిఫికేషన్ నేను ఆల్రెడీ చూశాను కాబట్టి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఓకే, మెడికల్ స్టాండర్డ్స్ చూడండి. ఇక్కడ మనకి ఎస్టీ మొత్తం, ఎస్సీ మొత్తం, సీసీఏ మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట.
చాలామంది సీసీఎస్ ఇక్కడ తప్పు చేస్తారు అనమాట. ఏంటంటే వీళ్ళేమో మెడికల్ స్టాండర్డ్ ఏమో ఒకటి ఉంటుంది, వీళ్ళేమో హై స్టాండర్డ్ మెడికల్ పోస్ట్కి ఏమో అప్లై చేస్తారు. దానివల్ల ఏంటి, ఈ పోస్ట్ రాదు, నెక్స్ట్ ఏది సెలెక్ట్ అవ్వకపోతే మీకు ఈసారి మెన్షన్ చేశారనమాట. మెడికల్ స్టాండర్డ్ పాస్ అవ్వకపోతే మీకు కిందటి సంవత్సరం చాలా ఇబ్బంది పడింది రైల్వే అయితే దీనివల్ల. ఓకే, దానివల్ల ఏంటంటే వీళ్ళు అందుకే చెప్తున్నారు అనమాట. A2 ఏమో C1 ఏమో మామూలు అప్లై చేసి C1 పోస్టులకి, C2 B1 ఇలాంటి పోస్టులకి, వీళ్ళేమో వీళ్ళకి మెడికల్ స్టాండర్డ్ లేదు కానీ A2 ఇలా దానికి పెట్టారు. C1 ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు దానికి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి వీళ్ళకి పోస్టులు లేవు, A2 ఉన్నాయి, A2 వీళ్ళకి సరిపోవు. దీనివల్ల ఏంటంటే పెద్ద ఇది అవడం వల్ల వీళ్ళు ముందే రాస్తారనమాట. ఓకే, ఒకవేళ మీ పోస్ట్ అనేది పెట్టుకుని లేకపోతే మిమ్మల్ని తీసుకోమని చెప్పారు. ఓకే, మెడికల్ స్టాండర్డ్ అక్కడ ఉన్నాయి చూడండి. A2 ఉన్న వాళ్ళకి 6x6 డిస్టెన్స్ విజన్ అనేది వితౌట్ గ్లాస్ అనేది మీరు కళ్ళద్దాలు ఉండకూడదు, సరేనా? అలాగే మీరు కలర్ బ్లైండ్నెస్ కూడా ఉండకూడదు. బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అని కూడా క్వాలిఫై అవ్వాలి. ఓకే, A3 ఉండేటప్పటికి మీరు వితౌట్ గ్లాస్ అనమాట. ఓకే, వీళ్ళకి కూడా మనకి ట్రాక్ మిషన్, ఓకే, ట్రాక్ మిషన్ పోస్ట్కి A3 అనేది ఉంటుంది. ఓకే, A2 అనేది 0.7 పోస్ట్కి. అయితే మనకి డిస్టెన్స్ విజన్ 6/9 ఉన్నా పర్వాలేదు, 6/9 రెండు కళ్ళకి అనమాట. ఓకే, దీనికి కూడా కళ్ళద్దాలు ఉండకూడదు, ఇంకా కలర్ బ్లైండ్నెస్ ఓకే ఏవి ఉండకూడదు అనమాట. B1 వచ్చేటప్పటికి మనకి 6/9 ఒక కంటికి అనమాట, 6/12 అనేది ఉన్నా పర్వాలేదు అనమాట, వితౌట్ గ్లాస్ అనేది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే B2 అనేసి ఉండాలి. ఇక్కడ మీరు క్లియర్గా నోటిఫికేషన్ అనేది చదువుకోండి. ఓకే, డిస్టెన్స్ విజన్ వచ్చేసరికి B2 6/9 6/12 ఉన్నా పర్వాలేదు, అంటే గ్లాస్ ఉన్నా పర్వాలేదు, గ్లాస్ లేకుండా పర్వాలేదు అనమాట. ఈ పోస్ట్ నుండి B2 C1 C2 నుండి వీళ్ళకి కొద్దిగా డిస్టెన్స్ విజన్ అనేది కొద్దిగా 6/12 అనేది మారి ఉంటుంది, 6/18 6/12 అలాగే నీళ్ళు అలాగే వితౌట్ గ్లాసెస్ అంటే. ఓకే, మొత్తం మన ఏంటంటే మనకి B12 నుండి అనేది విత్ గ్లాస్ వితౌట్ గ్లాస్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. B1 వరకు అనేది మనకి వితౌట్ గ్లాస్ నుండి వీళ్ళు ఇచ్చిన అంటే వీళ్ళు ఐ పవర్ అనేది ఎంత ఉండాలనేది వీళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, ఇక్కడ లాసిక్ సర్జరీకి సంబంధించి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. A2 A3 ఉన్న వాళ్ళకి లాసిక్ సర్జరీ అనేది ఓకే వీళ్ళు అనేది కరెక్ట్గానే చేసి ఉంటే పర్వాలేదు అనమాట. దీనివల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏమి ఉండకూడదు అనమాట. ఓకే, లాసిక్ సర్జరీ చేసిన తర్వాత కంటిలో కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. A2 A3 వీళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరికీ ఎలిజిబుల్ అనమాట. A2 వాళ్ళకి కానీ A3 వాళ్ళకి కానీ మీరు ఈ పోస్టులు లాసిక్ సర్జరీ చేసి ఈ పోస్టులకి అనేది అప్లై చేయకుంటే మీకు మాత్రం ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఓకే, ఇక్కడ మొత్తం అనేది ఇవ్వడం జరిగింది. మన CCS చూడండి, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అనేది ఉండడం జరిగింది అనమాట. UREWSకి వచ్చేటప్పటికి వీళ్ళు ఇచ్చిన 36 ఉంది కదా, దానికి UREWSకి 3 years ఎక్స్ట్రా అనమాట. OBC వాళ్ళకి ఏంటంటే 6 years ఎక్స్ట్రా అనమాట. SC/ST వాళ్ళకి 8 years ఎక్స్ట్రా అనమాట. ఓకే, ఇదనమాట ఇక్కడ వీళ్ళు రాసిందనమాట. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓన్లీ మీరు ఏం చేయాలంటే SSC మెట్రికులేషన్ దాంట్లో సేమ్ ఉండాలన్నమాట. ఒకవేళ చూడండి వీళ్ళు 5.6లో మెన్షన్ చేశారనమాట. డిఫరెంట్గానే ఉంటే డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం క్లియర్గా చూసుకుంటే అర్థమైపోద్ది. ఫీజు వచ్చేటప్పటికి ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే PW ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓకే, SC/ST మైనారిటీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీళ్ళందరికీ 250, మిగతా వాళ్ళందరికీ 500 అనమాట. ఓకే, OBCలకు కానీ ఓకే OBC మేల్స్కి కానీ UR వాళ్ళకి కానీ మిగతా వాళ్ళందరికి కానీ ఇది కామన్ అనమాట. ఓకే, 500 అనేది అంటే కట్టాల్సి వస్తుంది. ఒక EBCకి సంబంధించి వీళ్ళు ఇచ్చారు. ఓకే, 50,000కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి, అంటే తక్కువ ఉన్న ఎకానమీ యాన్యువల్ ఇన్కమ్. ఇక్కడ రిఫండ్ అనేది ఫీజు అనేది ఓకే ఎగ్జామ్ పెట్టిన తర్వాత అనేది రిఫండ్ రావడం జరుగుతుంది. ఆల్టర్నేటివ్లీ ప్రొవైడ్ ద బెనిఫిషరీ అకౌంట్ ఓకే మీ IFSC కోడ్, అకౌంట్ నేమ్, నెంబర్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడైతే పెద్దగా మనం చేయాల్సింది ఏం లేదు. హారిజంటల్ రిజర్వేషన్ ఇక్కడ 3కి ఇస్తున్నామని చెప్తున్నారు. ఎవరికి? ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, CCS కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్కి, అలాగే మనకి PWBD ఉంటారు కదా వీళ్ళకి అనమాట. ఓకే, CCA క్యాండిడేట్స్ ట్రైన్ రైల్వే అగైనెస్ట్ వేకెన్సీస్ వితౌట్ సెపరేట్ అనమాట. ఓకే, ఇది నార్మల్ అనమాట, మనకి రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మిగతా చూసుకున్నట్లయితే రైల్వే యాక్ట్ అప్రెంటిస్ ఉంది కదా, దీనికి సంబంధించి స్పెషల్గా ఓకే 12.0 నుండి 12.8 వరకు మంచి వీడియో చేస్తాను. ఇది కామన్ వీడియో అనమాట, అందరికీ కామన్గా ఉన్న చేస్తాను. దీనికి నేను సెపరేట్గా చేస్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఇన్ని ఉంటాయి చూడండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ CCSకి ఉండదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వీళ్ళు అందరికీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకు ఉండదు. మిగతా 3 అనేవి ఉంటాయి, 4 OP4 ఉంటాయి, 3 మనకు ఉంటాయి. ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వాళ్ళు ఏ వేస్తుంది చూడండి. జనరల్ సైన్స్ 25 అంట, మ్యాథమెటిక్స్ 25 అంట, ఓకే, రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ 20, ఒక మొత్తం 100 అనమాట. ఓకే,
వీళ్ళు చూడండి ఇక్కడ క్లియర్గా చెప్పారనమాట 1/3 మార్క్ అనేది ప్రతిదానికని. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేము ఏవైతే సబ్జెక్ట్ అనేవి ఇస్తున్నామో అవి కరెక్ట్గా ఉండొచ్చు, లేకపోతే సపోజ్ చూడండి మీరు ఒక పేపర్ చూసుకున్నాడు గ్రూప్ డీలో, ఒక దాంట్లో 25 జనరల్ సైన్స్ ఉంటే 25 ఉండవు, 23 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, కొన్ని దాంట్లో 27 ఉండొచ్చు. అలాగే మ్యాథమెటిక్స్ కూడా 20 ఉండొచ్చు. అలాగే రీజనింగ్ 30 అంటే 25 ఉండొచ్చు, కొన్ని దాంట్లో 37 ఉండొచ్చు, 35 ఉండొచ్చు. కొద్దిగా అటు ఇటు మారుతాయి అనమాట. కరెక్ట్గా 100 మార్కులు అనేవి కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉండొచ్చు, కరెక్ట్గా లేవు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ చూసుకునేది ఇంకొక ఇంపార్టెంట్ ఏం లేవు. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ CCSకి లేదని చెప్తున్నారు, ఇవన్నీ కామనే. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1. ఓకే, మెడికల్ మనం CCS ఉన్నారు కదా, మనకు ఒక పోస్ట్కి ఒకరికి చివరిలో మనం ఎగ్జామ్ రాసిన తర్వాత పిలుస్తారు. ఓకే, పీఈటీ చేసిన వాళ్ళకి కూడా సేమ్, కాకపోతే వాళ్ళకి మధ్యన పీఈటీ ఉంటుంది. మనకైతే డైరెక్ట్ 1:1 పిలిచేస్తారు అనమాట. ఓకే, ఒక పోస్ట్కి ఒకరే. ఒకవేళ సరిపోకపోతే ఇంకో లిస్ట్ అనేది జారీ చేస్తారు. ఓకే, మొత్తం అంత ఇంపార్టెంట్ సరిగ్గా లేవు, కామన్గా ఉన్న పాయింట్సే. ఓకే, ఇక్కడ మనకి లెటర్స్ అనేవి అంటే బ్లాక్ సైన్ అనేది మనకి బ్లాక్ లెటర్స్ అంటే అన్ని క్యాపిటల్ ABCD పెద్ద లెటర్స్ ఉంటాయి కదా, అలా చేయకూడదు అనమాట. మన ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ అంటే మనము కలిపినట్టుగా రాస్తాం కదా, ఆ విధంగా ఉంటే సరిపోద్ది అనమాట మన ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్. అంతేగాని అన్ని కరెక్ట్గా అక్షరాలు చూసుకొని పని కట్టుకొని రాయకూడదు. మనం డైరెక్ట్గా హ్యాండ్ రైటింగ్తో మన సైన్ ఎలా చేస్తాము అని వెంటనే ఒకసారి ఎవరైనా చెప్తే ఎలా పెడతాం అనేది అలా పెట్టేయండి అనమాట. అంటే ప్రతి దానికి కూడా సైన్ అనేది ఒకేలాగా ఉండాలి, లేకపోతే డిస్క్వాలిఫై చేస్తామని చెప్తున్నారు. మనకి ఎగ్జామ్ అనేది 13 భాషల్లో ఉంటుందంట. డిఫాల్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఓకే, మనం ఏ లాంగ్వేజ్ అనేది పెట్టుకుంటామో అది మనం పైన ఇంకోసారి క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తెలుగు అంటే తెలుగు పెట్టుకోవడము, ఇంగ్లీష్ వస్తుంది, మీద తెలుగు అనేసి ఉంటుంది ఒకటేనే, తెలుగు క్లిక్ చేస్తే తెలుగు వస్తుంది. ఓకే, ఇవన్నీ తెలిసినవే, ఇంకా మిగతావన్నీ లేవు. మనం ఇప్పుడు పోస్టుల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, డైరెక్ట్ పోస్టుల దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి. ఇక్కడ పోస్ట్ అనేది అన్ని పోస్టులకి అనేవి 10th అనేది IT ఎలిజిబుల్. ఓకే, ఇది ఓపెన్ వాళ్ళకి. మన CCSకి అసలు పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకు సంబంధం లేదు దీని గురించి. ముంబైకి అనేది సెకండ్ హైయెస్ట్ జోన్ అనమాట, 936 ఉన్నాయి వెస్ట్రన్ రైల్వేకి. ఓకే, ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి హుబ్లీ చూసుకున్నట్లయితే బెంగళూరు 101 పోస్టులు అయితే ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. మన అన్నిటికన్నా ఆల్ ఇండియా రైల్వేలో అన్నిటికన్నా తక్కువ ఉంది దీనికనమాట, ఈ జోన్కి 101 ఉన్నాయి. ఇక్కడ మీద మనకి భువనేశ్వర్ వచ్చేసి ఇది ఇంకొక దరిద్రమైన జోన్ 193. అది ఇంకో దరిద్రమైన జోను హుబ్లీ, బెంగళూరు అనేసి మామూలుగా అంటాము. ఓకే, హుబ్లీ అనేది వేరు, కాకపోతే బెంగళూరు జోన్ అనేది కామన్గా అంటారు అందరూ. CCA 193 ఉన్నాయి భువనేశ్వర్కి. అయితే ఈ 2 జోన్లకి నేను కిందటి వీడియోలో రికమెండ్ చేయలేదన్నమాట, చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ వేకెన్సీస్ పెరిగితే దీంట్లో కూడా ఎక్కువ పెరగవు. మన సౌత్ సెంట్రల్ రైల్వే, సదర్న్ రైల్వేలో చాలా ఎక్కువ ఉంటాయి. సేఫ్గా ఎవరైనా ఉండాలనుకుంటే నేను చెప్పకూడదు అనమాట ఏ జోన్ ఎవరు అప్లై చేయాలో, కిందటి వీడియోలో కూడా చెప్పాను. కానీ నేనైతే రికమెండ్ చేసేది ఏంటంటే సదర్న్ రైల్వే జాబ్ వస్తుంది రాదని వాళ్ళు పెట్టుకోండి. పోస్టులు పెరిగితే ఇంకా తక్కువ జాబ్ పోస్ట్ అంటే మార్కులకి జాబ్ వస్తుంది మీకు. అలాగే సికింద్రాబాద్ నెక్స్ట్ అనమాట, ఈ 2 ఉన్నాయి మన సౌత్లో. ఓకే, సౌత్ వెస్ట్రన్ రైల్వే చిన్న లుక్ అయితే వేయచ్చు, ఎందుకంటే అది మన సైడ్ ఉండిపోయింది కాబట్టి మనం వెళ్ళము, నార్త్లో రారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళు చాలా తక్కువ మంది చేసి ఉన్నారు. ఓకే, మనం వెళ్తే మన సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. ఓకే, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది, మనం ఎలాగో వెళ్ళాం కాబట్టి ఎవరు సరిగ్గా వెళ్ళరు కాబట్టి. అదే భువనేశ్వర్ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే అది నార్త్ సైడ్లో ఉంది. ఒడిస్సాలో 80% జోన్ అనేది కవర్ అయ్యి ఉంది. బెంగాల్ వాళ్ళు వస్తారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వస్తారు, ఒడిస్సాలో చాలా బాగా చదువుతారు. పోస్టులు చూసి తక్కువ ఉన్నాయి, నేను అసలు రికమెండ్ చేయను దానికి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ నేను దీనిగా చెప్తాను అనమాట. ఓకే, సదర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో జోన్ చెన్నై ఉంది, చెప్పాను కదా ఎక్కువ పోస్టులు ఉంది. 540 పోస్టులు అయితే మన CCSకి అనేది ఉండడం జరిగింది. ఓకే, పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఓకే, ICF మీకు చెన్నైలో పోస్టింగ్ కావాలంటే 89 వర్క్షాప్ పోస్టులు అయితే ఉన్నాయి ICF. చాలా అదృష్టం ఎవరైతే రాయలసీమ అటు సైడ్ ఉన్నారో మన సౌత్ సెంట్రల్ రైల్వే కానీ వాళ్ళకి చాలా దగ్గర పడుతుంది అనమాట. ఇదనమాట. ఓకే, మనం ఇప్పుడు లాస్ట్కి సికింద్రాబాద్ జోన్కి వెళ్తే మనకి 327 ఉన్నాయి. ఓకే, 327 పోస్టులు ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే చేసుకోండి. అంటే ఇప్పుడంతా అప్లై చేయొద్దు, కొద్దిసేపు ఆగండి, మనం CCS కొన్ని పోస్ట్ అంటే పాయింట్స్ ఉన్నాయి వివరిస్తాం అనమాట. ఇదనమాట వీడియో అయితే చాలా అంత అయితే అయింది, అందుకే నేను CCSకి సంబంధించి చెప్పలేదనమాట. ముందు ఇవి చెప్పి ఆ తర్వాత ఇంకొక 12 hours గ్యాప్లో అప్లోడ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఓకే, ఇదనమాట.